చెడిపోయిన పరిస్థితిని బట్టి ఆయన రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన పేరు రక్షకుడిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెడిపోత కారణం ఏంటి తెలుసండి? ఆయన యొక్క మాటను, ఆయన యొక్క విధానాన్ని తిరస్కరిస్తూ ధిక్కరిస్తూ ఉంటున్నాం కనుక. ఆనాడు ఆదాము గారు పాపం చేశాడు. ఎలా చేశాడంటే, ఏమయ్యా నువ్వు పాపం చేశావని చెప్పటికి, అయ్యా నాకేం తెలియదయ్యా, అయ్యా మీ తోడయ్యా, నాకేం తెలియదయ్యా. మరి ఎలా చేశావంటే, ఇదిగో నాకు సహవాసంగా నాకు తోడుగా వచ్చిన ఈ అవతనమంటే తిన్నాను అయ్యా అని అవ మీద గెట్టేసి ఆ అవ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అంటే, అయ్యా నాకేం తెలియదయ్యా, అయ్యా నాకేం తెలియదయ్యా, ఆ పామును కూడా నువ్వు చేసావయ్యా, ఆడొచ్చి తినమని చెప్పి తిన్నానయ్యా, చాలా బాగుందని చెప్పేసి సాటి సహవాసం ఉన్నా కాబట్టి నేను ఒక్కదాన్ని తినేస్తే బాగోదు కనుక మరి ఆయనకు కూడా పెట్టానయ్యా. ఒక అబద్ధం ఆడితే ఇదని తప్పించుకుంటా 100 అబద్ధాలు ఆడ. ఒక అబద్ధం ఆడితే ఇదని తప్పించుకుంటా 100 అబద్ధాలు ఆడ. నీ జీవితంలో, నా జీవితంలో, మానవ జీవితంలో. అందుచేత ఈ పరిస్థితిని చూసిన దేవుడు అందరూ దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు గనక మార్కు సువార్త 3వ అధ్యాయంలో 29వ వాక్య ప్రకారంగా, మార్కు సువార్త 3వ అధ్యాయంలో 29వ వాక్య ప్రకారంగా మనం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి దూషించేవారు చాలా మంది ఉన్నారు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని దూషించడమే నిత్యము చేస్తున్న పాపం. నీకు ఒకవేళ సహవాసం ఇష్టం లేకపోవచ్చు, నీకు ఒకవేళ నా మాట ఇష్టం లేకపోవచ్చు, ఒకవేళ నాకు మాట ఇష్టం లేకపోవచ్చు, నువ్వు మనుషుల వైపు చూస్తావు, దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి. అంతే. మనుషులు ఒకళ్ళు అందంగా పడతారు, ఒకళ్ళు అందంగా ఉంటారు. ఆ పాస్టర్ మీద అలాగే ఏం పెట్టుకోకుండా కనపడుతుంది. నేను వస్తాను ఫ్లెక్సీ చూసాను తగ్గిస్తంలో 3 అంగుళాల దర్శనం కనపడుతుంది. లిప్స్టిక్ ఆవిడ ముఖం కనపడుతుంది, లిప్స్టిక్ కనపడుతుంది. 12వ తారీఖు ప్రార్థన అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు లైక్ చూసి మా వాళ్ళని చూడమంటారు. ఎవరిష్టం వాళ్ళు, ఎవరిష్టం వాళ్ళు కాదంటారా? మాట్లాడవే, నేను చెప్పిన అర్థం నీకు? అందుచేత ఇలాగూ చేస్తున్న పాపాలను బట్టి మనం పాపులుగా ఉన్నాం కనుక ఆయన నరవతారం ఇచ్చాడు. ఎందుకు తెలుసండి? ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. రోమ 3:23 ఏ భేదమును లేదు. ఈ విధంగా తంత్రాలు కల్పించుకుని, మంత్రాలు కల్పించుకుని, ఆయన వాక్య ప్రకారం కాకుండా మన ఇష్టాల ప్రకారంగా జీవిస్తూ మనం ఆయనకు కోపం పుట్టించు, మనం ఆయన ఆజ్ఞను దగ్గరిస్తే పాపంలో ఉన్నాం కనుక అందరూ పాపం చేసి అక్కడికి లేదు, కులము లేదు, మతం లేదు, హిందువు లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, ధనికుడు పేదవాడు లేదు, లేదు, లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆయన యొక్క మాటను మనం తిరస్కరించామో, వివిధ తంత్రాలు మంత్రాలు కల్పించుకున్నామో, దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టేసుకున్నాం. మహిమ అంటే ఏంటో తెలుసా? దేవుడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మీరు చదివితే, మహిమ అంటే ఇప్పుడు జరుగుతుంది మహత్యం కానీ, లేకపోతే జబ్బుని ముట్టుకుంటే తగ్గిపోవటం కానీ, కుంటోని ముట్టుకుంటే నడుస్తాం కానీ, లేకపోతే గుడ్డోని ముట్టుకుంటే చూపడుతుంది కాదా? ఈ అద్భుతాలు మహిమ ఏంటో తెలుసా? దేవుడే. నువ్వు పాపం చేయటం వల్ల, వివిధ రకాల తంత్రాలు పోగొట్టుకోవటం వల్ల ఆ దేవుడికి దూరం అయిపోయే కనుక, దూరం అయిపోయిన నీవు, మహిమ పోగొట్టుకున్న నీవు మళ్ళీ మహిమను కోరని నరావతారగా వచ్చిన సందర్భమే యేసుక్రీస్తు వారికి నామధేయం, ఆది సంభూతుడిగా ఉన్న పూర్వదేవుడు. చదవండి అక్కడ. ఆత్మ అనే ఇక్కడ మూలపటాలు నెంబర్ 1 మహిమ అంటే దాని అర్థం. మరి నాయకు చూస్తున్నారండి. మహిమ ఆత్మ అన్న కదా. మహిమ అంటే ఆత్మ. యోహాను 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ కనుక, దేవుడు మహిమ కనుక. ఇప్పుడు మనం పోగొట్టుకుంది ఎవరు పోగొట్టుకున్నావు? ఎవరు పోగొట్టుకున్నావు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆయన ఆత్మను ఆయన పోగొట్టుకున్నాం కనుక ఆయన అంత ప్రేమమూర్తి కనుక మళ్ళీ వచ్చేసాడు. అంతే. హల్లెలూయా. మన పిల్లలు ఎంత అనేకమైన తంత్రాలు కల్పించుకుంటూ వాళ్ళ చెడిపోయాం. ఎప్పుడైతే భూమి మీద మనం చెడిపోయామో ఇంకా ఆయన తట్టుకోలేకపోయాడండి. నా బిడ్డలు నేను బాగు చేసుకోవాలి, నా బిడ్డలు నేను బాగు చేసుకోవాలి. ఎందుకంటే చెడిపోతే, మన ఇంట్లో ఉన్న చెడిపోతే పక్కింటోడు హేళన చేస్తాడు, కానీ ఆ తల్లిదండ్రులు చాలా దాచుకుంటారు. ఏ పొరపాటు చేసినా కప్పుకుంటాం. అంతేనమ్మా? తల్లి ప్రేమ తల్లి, తండ్రి ప్రేమ తల్లి. పక్కింటోడు మాత్రం దాన్ని ఫ్లెక్సీలు ఇచ్చి, దాన్ని ఎన్లార్జ్ చేసి, దాన్ని అరవ చేస్తూ ఉంటారు.
ఆ కుటుంబీకులు మాత్రం దాచుకుంటారు. మనం దేవుని స్వరూపం ఉన్న దేవుని భక్తులం గనక, దేవుని బిడ్డలం గనక, నువ్వు చెడిపోయినా, నువ్వు పాడైపోయినా, నువ్వు వివిధ రకాల తంత్రాలు కల్పించుకుని ఆయనకి విరోధంగా అయిపోయినా సరే తోడనాడకుండా వీడకుండా నరావతారిగా వచ్చిన దేవుడే మనం ఆరాధిస్తున్న ఆది సంభూతుడు. మత్తయి సువార్త 1:21 రాస్తే, చెడిపోయిన నన్ను, పాడైపోయిన నన్ను, వివిధ తంత్రాలు మంత్రాలు కల్పించుకున్న నన్ను బాగు చేయటం కోసం వచ్చిన మహనీయుడే మనం ఆరాధిస్తున్న ఆది సంభూతుడనే యేసునామం. ఇప్పుడు నన్ను బాగు చేయటానికి, నన్ను ప్రమాదం నుంచి రక్షించడానికి, పాపంలో నుంచి రక్షించడానికి, ఆయన రాజ్యంలో ఉండటానికి, ఆయన పుట్టినప్పుడు ఎంత పరిమళంగా ఉన్నాను, ఆయన పుట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాను, ఆయన పుట్టినప్పుడు ఎంత మరి ప్రశాంతంగా యథార్థవంతిగా అందంగా ఏ పాపం లేనివాడుగా ఉన్నాను, మళ్ళీ అలాగే తయారు చేయడానికి వచ్చాడు. అది క్రిస్మస్ ఆరాధన. ఆయన రాకడంలో కారణం ఏంటో తెలుసా? మనం చెడిపోయాం గనుక. చదవండి 1:21. కనును చదివేది అదనమాట. చెడిపోయిన నన్ను, చెడిపోయిన మనవల్ని పాపముల నుండి, తంత్రముల నుండి, మంత్రముల నుండి రక్షించటానికి వచ్చాడు గనుకే ఆయన పేరు ఆది సంభూతుడిగా ఉన్న ఆయన, దేవుడిగా ఉన్న ఆయన, పరమేశ్వరుడిగా ఉన్న ఆయన, పరమాత్ముడిగా ఉన్న ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి రక్షకుడిగా మారిపోయాడు కనుక ఆయన పేరు యేసు. అక్కడ 2 ఉంటుంది, కింద రక్షకుడు అని అర్థం. ఆయన నిన్ను రక్షించడానికి ఇబ్బందులో ఉన్నావు గనుక, ఆయన నిన్ను రక్షించడానికి పాపంలో ఉన్నావు గనుక, ఆయన నిన్ను రక్షించడానికి చెడిపోయావు గనుక, ఆయన నిన్ను రక్షించడానికి అనేకమైన రుగ్మతులతో ఉన్నావు గనుక, అన్ని విధాలా సేవ్ చేయటానికి రక్షకుడిగా ఉదయించిన మహానుభావుడే ఆది సంభూతుడైన యేసు ప్రభువారు. హల్లెలూయా.